హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మన వీడియోస్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఈరోజైతే మనము ఆలుగడ్డ కూర, దాంట్లో కాంబినేషన్ పచ్చిపులుసు అయితే చేసుకుంటున్నాము. మెంతికి ఆలు అయితే చేస్తున్నాను. ముందుగా అయితే ఆలుగడ్డలను ఉడకబెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ అయితే వేసాను. తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర చిటపట అన్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చిని అయితే కూడా వేసుకుందాము. అవి కూడా కాసేపు అయితే వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. ఇప్పుడు దీన్ని కొద్దిగా అయితే కలుపుకోవాలి. కొంచెం వేగనివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే కొంచెం వేగితే చాలా బాగుంటుంది. దీన్ని మెంతికూర కూడా వేసుకోవాలండి. మెంతికూర వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. మెంతికూర డయాబెటీస్ని అయితే కంట్రోల్ చేస్తుంది. అంటే చక్కెర వ్యాధి అంటారు కదా, దాన్ని కంట్రోల్ చేస్తుంది. అలా కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండెకు మేలు చేస్తుంది. అలాగే అజీర్ణము, గ్యాస్ సమస్యలు లాంటివి ఉంటే కూడా తగ్గిస్తుంది. జుట్టు రాలటం, మొటిమలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అసలు ఆడవాళ్ళకి హార్మోన్లు సమతుల్యత కూడా కాపాడుతుంది. పప్పు కానీ, పచ్చడి కానీ, పరాటాలు కూడా తినవచ్చు. రోజు తింటే చాలా ఆరోగ్యం అయితే మెరుగవుతుందండి. దీన్ని ఎలాగైనా వాడుకోవచ్చు. చాలా మంచిదండి మెంతికూర వాడుకోవటం వల్ల. అలాగే మెంతి ఆలుగడ్డ కూర కూడా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ఆలుగడ్డను కొంచెంసేపు అయితే బాగా వేగనివ్వాలి. నేనైతే పచ్చిమిర్చితోనే వేసాను అండి. కారం కూడా చాలా తక్కువ. ఇప్పుడు మనం కొద్దిసేపు మూత పెట్టుకొని అయితే దీన్ని మగ్గనివ్వాలి. కొంచెం ఆయిల్, ఎందుకంటే ఆల్రెడీ మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఆల్రెడీగా ఉడికింది. పెద్దగా ఉడకనివ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు అంటకుండా ఇలా కంటితోనైతే చక్కగా కలుపుకోవాలి. స్టవ్ తగ్గించుకోవాలి, మంట సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. హైలో పెడితే కర్రీ అయితే మాడిపోతుందండి. చూసారా, ఒక 5 నిమిషాల్లో చక్కగా కూర ఇలా మగ్గిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా మసాలా అయితే వేసుకొని దాన్ని అయితే కలుపుకుందాము. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. వాళ్ళకు అసలు ఆలుగడ్డ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్నప్పుడైతే ఎవరన్నా చుట్టాలు వస్తే ఈ ఆలుగడ్డ కూర వండి చారు చేసి ఒక కోడిగుడ్డు పెడితే చాలండి, వాళ్ళు దీన్నే మటన్, చికెన్ అనుకుని తినేవాళ్ళు. ఫంక్షన్లలో కూడా ఎక్కువ ఆలుగడ్డ కూరే పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే మటన్లు, చికెన్లు వచ్చాయి, కానీ ముందైతే ఎవరు వచ్చినా ఆలుగడ్డ, చికెన్, మటన్ అనుకొని వండి పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది ఆలుగడ్డ కూరలో కాంబినేషన్ అయితే పచ్చిపులుసు చాలా చాలా బాగుంటుంది. ఆ పచ్చిపులుసును కూడా, ఇది కొత్త చింతపండు వస్తుంది కదండి ఇప్పుడు సమ్మర్లో, చింతపులుసు కూడా అంటే మరీ పుల్లగా అయితే చేసుకోవద్దండి. అన్నట్టు లైట్గా అయితే చేసుకోవాలి. కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ అంత నానబెట్టుకొని ముందుగా అయితే ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసాను, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కలిపి వేసాను. కొద్దిగా ఇంగువ వేసానండి. ఎల్లిపాయ వేయం కదా, ఎల్లిపాయకి బదులు నేనైతే ఇంగువ వేసాను. ఇప్పుడు దీన్ని చిన్నగా ఇలా మంట తగ్గించుకొని పచ్చిమిర్చిని అయితే వేగనివ్వాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు కూడా చిరపట అన్న తర్వాత అయితే స్టవ్ తగ్గించుకోవాలి. స్టవ్ తగ్గించుకొని ఇప్పుడు మనం ముందుగా పచ్చిపులుసు చింతపండు అయితే నానబెట్టుకున్నాక దాన్ని అయితే తీసి ఇలా అయితే పోసుకోవాలి. మంట అయితే తీసేయాలండి. మంట అసలు అవసరం ఉండదు దీనికి. పచ్చిపులుసుకి ఓన్లీ తాలింపు వేగితే చాలు. తర్వాత ఉల్లిగడ్డలు చాలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పులుసులోకి. దీన్ని ఇప్పుడు మనం కొద్దిగా కారం వేస్తాను నేనైతే అండి. అది ఇష్టము, ఆప్షనల్. ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదు నాకైతే ఇష్టం అండి. అలా కొద్దిగా లైట్గా కారం వేస్తాను. ఇప్పుడు మనం పచ్చిమిర్చిని వేయించుకున్న, అందులో తాలింపులో వేగిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిగడ్డలను కలిపి ఉప్పు వేసుకొని ఇలా గట్టిగా పిసుక్కోవాలండి. పచ్చి పులుసుకి ఇలా పిసుకటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే దాని రసం దిగుతుంది, ఉల్లిగడ్డల రసం చారులోకి. అందుకే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మన తెలంగాణలో అయితే ఇది చాలా స్పెషల్ అండి ఈ పచ్చి పులుసు. సమ్మర్ వస్తే చాలండి, ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో ఈ పచ్చి పులుసు అయితే కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే రోడ్డెమ్మటి డస్ట్ అవన్నీ మనకి పట్టుకుంటాయి కదా, అలాంటివి ఏమన్నా ఉంటే ఫ్రీ అయిపోతుంది బాడీలో. చూసారా, ఆలుగడ్డ కూర పచ్చి పులుసు కాంబినేషన్ అయితే సూపర్ అండి. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.